హిందువులారా, శాస్త్రం ఏం చెప్తుందో నాకు తెలియదు. నేను ఈరోజు ఒక గుడిని దర్శించుకున్నాను. ఆ గుడిలో ఔదుంబర వృక్షం, దేవతా వృక్షం అంటారు. మనం దీన్ని అత్తి చెట్టు అని కూడా పిలుస్తాము. దానికి పిల్లలు పుట్టాలి అనుకునేటువంటి వాళ్ళందరూ దంపతులు వచ్చి ఇలా ముడుపులు కడతారు. ఈ ముడుపుల్లో వీళ్ళు కట్టేవన్నీ కూడా బండరాళ్ళు. మరి బండరాళ్ళు కట్టమని శాస్త్రం చెప్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం పుడుతున్నటువంటి పిల్లలు హిందూ ధర్మం పైన బండల్లా నిస్తేజంగా ఉన్నారే, కానీ ఎవరు తేజవంతులై ధర్మం కోసం పోరాడేటువంటి పోరాట వీరుల్లాగా చలనం ఉండేటట్టుగా లేరు. అందరూ బండల్లా ఉన్నారు. బహుశా ఇదే కారణమేమో అనుకుంటున్నాను. శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇది నిజమనుకుంటే, రాయి కట్టడమే నిజమనుకుంటే, శాస్త్రంలో రాయి కట్టడమే నిజమని చెప్పి ఉంటే నేనేం చేయలేను. కానీ ఈసారి ముడుపులు కట్టేటప్పుడు శాస్త్రాన్ని అన్వేషించి ముడుపులు కట్టండి. చలనం ఉన్న, మంచి తేజం ఉన్న, శౌర్యం ఉన్న హిందూ బిడ్డల్ని కని ధర్మం కోసం ప్రయత్నించేటట్టుగా, ధర్మం కోసం పోరాడేటట్టుగా బిడ్డల్ని పెంచండి. అలాంటి బిడ్డల్ని కనండి. జై హింద్.